హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేఖా ఎస్విఎస్. నేనైతే మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్తున్నాను. నాకు ఫ్లైట్ వచ్చేసి 15th రోజు నైట్ 10:40కి అయితే ఉంది. సో ఇంట్లో అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంట్లో కొంచెం మాట్లాడుతూ కూర్చున్నాం. రిలేటివ్స్ వచ్చారు అండ్ లాస్ట్గా నేను ఫైనల్గా మా డాడీ తినిపిస్తూ ఉన్నారు ఫుడ్. అయితే కొంచెం ఎమోషనల్ అవుతూ ఉన్నాం. సో ఏం చేయలేము, ఇంకా వెళ్తున్నాం కదా. సో పెయిన్ ఎలాగో ఉంటుంది, బట్ మనం అన్నీ ఫేస్ చేసి డేర్గా ఉండి మన స్టడీ అండ్ మన పేరెంట్స్ కోసం ఏదో ఒకటి చేయాలి. అండ్ వెళ్ళే ముందు నాన్నమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. సో బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ జర్నీ అయితే ఇప్పటికీ స్టార్ట్ చేసేస్తున్నాం. దగ్గర అంతులేని దూరం ఇంతకాలం నేను అక్కడ అసలు ఏం మాట్లాడలేక నేనైతే సాంగ్ అయితే యాడ్ చేసేసాను. అండ్ మధ్యలో ట్రావెల్ హైదరాబాద్కి అయితే జర్నీ స్టార్ట్ చేసేసాం. మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి ఒక 2.5 hours ఉంటుంది. సో శంషాబాద్ కాబట్టి ఒక 3 or 3.5 hours అనుకుందాం. సో మధ్యలో టీ తాగడం కోసం అయితే ఒక సైడ్లో ఒక డాబాకి అయితే ఆపామండి. మార్నింగ్ నుంచి అయితే నాకు చాలా హెడేక్ వచ్చేసింది. సో నేనైతే మా అన్నని అడిగి ఒక మంచి కాఫీ అయితే తీసేసుకున్నాను. కాఫీ తాగడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఒక 1.5 hour ఉంది ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి. అండ్ నాకు ఈరోజు లాస్ట్ కాబట్టి మేబీ అంత కొత్తగా నేను మళ్ళీ ఇప్పుడు చూడలేను కదా, చాలా మిస్ అవుతా అన్నట్టు ప్రతి ఒక్క సీన్ అయితే క్యాప్చర్ చేసి నా దగ్గర ఒక మెమొరీగా అయితే పెట్టేసుకున్నాను. సో వ్యూ అయితే చాలా బాగుంది. హైవే పై నుంచి నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటాను, ఎందుకంటే స్టడీ అంతా హైదరాబాదీ కాబట్టి. బట్ నాకు ఈరోజు ఎందుకో చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మళ్ళీ రాము అని ఆ థాట్ వల్ల కావచ్చు. సో మీరు కూడా కొంచెం క్యాప్చర్ చేసా చూడండి. అండ్ వేరే కార్లో అయితే డాడీ వాళ్ళు అండ్ అన్న వాళ్ళు ఇంకా రిలేటివ్స్ అయితే వస్తున్నారు. నేను ఇంకా మమ్మీ, మా అత్తమ్మ అండ్ మా చెల్లె వాళ్ళు అయితే మేము ఈ కార్లో వెళ్తున్నాం. సో ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుందండి, అందుకే నేనైతే క్యాప్చర్ చేశాను. నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అందుకే మమ్మీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చింది, బనానా ప్లస్ ఆరెంజెస్. సో అవి తింటూ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ మా అత్తమ్మ ఇంకా మన చెల్లె వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ మమ్మీ చాలా డల్ అయిపోయింది, బికాస్ మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి. మనకెంత బాధ ఉన్నా మనం చెప్పుకోలేము, ఎందుకంటే మనం చెప్పుకుంటే మన పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు కాబట్టి మనం చెప్పుకోకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అండ్ ఫైనల్గా అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ పార్కింగ్ ఏరియా అయితే కింది సైడ్ ఉంది, బట్ మేము కింది సైడ్ వెళ్ళకుండా పైకి వచ్చేసాం. సో పర్లేదు, పైనుంచి రిటర్న్ తీసుకొని మేము కిందికి వెళ్దాం అనుకున్నాం. బట్ పైన చాలా ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ వల్లనే మాకు ఒక 15-20 minutes అక్కడే వేస్ట్ అయిపోయింది. ఆల్రెడీ డాడీ వాళ్ళు వెళ్ళి కింద పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నారు. సో కాల్ చేస్తున్నారు, ఆల్రెడీ టైం అయిపోయింది, లేట్ అయిపోయింది అని చెప్పేసి ఎక్కడున్నారని. బట్ ఇక్కడ మేము ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాం. జస్ట్ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికే ఒక 15 minutes పట్టింది అనుకుంటా, 15 or 20 minutes అయింది. సో కిందికి వెళ్ళేసి పార్కింగ్ చేసుకొని అందరు గ్యాదర్ అయ్యి మళ్ళీ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. నేనైతే ఇక్కడ వ్యూ అంతా చూసేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను వచ్చింది. సో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నేను ఇక్కడ మిర్రర్లో మీకు కనిపిస్తున్నాను. హాయ్ గాయ్స్. సో క్లారిటీగా కనిపించట్లేదు. అండ్ మనమైతే వెళ్ళే బోర్డింగ్కి టైం అయిపోయింది. సో ఫ్యామిలీని వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో అందరు చెప్తున్నారు అన్నమాట, టెన్షన్ పడకు, అది ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అది ఇది అనుకుంటూ. సో ఢిల్లీ ఉంది మనకు, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు లండన్. అండ్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ
బోర్డింగ్ లైన్‌లో వెయిట్ చేస్తున్నాను. చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా మీట్ అయ్యారు. ప్రీవియస్‌గా యూనివర్సిటీ గ్రూప్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు కదా! సో, వాళ్ళు కూడా ఇక్కడ నాకు మీట్ అయ్యారు. అండ్ నాకు గేట్ వచ్చేసి బోర్డింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు గేట్ వచ్చేసి 17 గేట్ దగ్గర అయితే వెయిట్ చేయమని చెప్పారు. మనకు ఫ్లైట్ వచ్చేసి 10:40కి ఉంది. బట్ 9 కల్లా బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని లోపలికైతే వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో, చూస్తూ ఉన్నానన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఫైనల్‌గా 10:40 అయిపోయింది. ఫ్లైట్ ఎక్కే టైం అయితే వచ్చేసింది. సో, వెళ్తున్నాను. ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారు. బట్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోవచ్చు. సో, మనం ఇప్పుడు సింగిల్ కాబట్టి సింగిల్‌గానే మన జర్నీ స్టార్ట్ చేయాలి. అండ్ నేను వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటే అందరు చూస్తూ ఉన్నారు. బట్ మనం ఫస్ట్ టైం కాబట్టి పర్లేదు, ఎవరేమనుకున్నా కూడా క్యాప్చర్ చేయడానికైతే డేర్ తీసుకొని మరి డేర్ ఏం అవసరం లేదనుకోండి. ఎందుకంటే మేబీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా! ఆ రూల్స్ బ్రేక్ చేసి మనం వీడియో తీసామనుకోండి భయపడాల్సి వస్తుంది. సో, అలా అయితే నేనేం చేయలేదు. బికాస్ అన్నీ చూసుకొని క్యాప్చర్ చేసుకున్నాను. అక్కడ ఫ్లైట్ కనిపిస్తుంది చూసారా? వావ్! సో, ఎక్సైటెడ్‌గా ఉన్నాను నేను. ఎందుకంటే నా ఫస్ట్ టైం కాబట్టి ఎవరికైనా ఎక్సైట్‌మెంట్ ఉంటదనుకోండి. అందులో నాకు కూడా ఎక్సైట్‌మెంట్ ఉంది. సో, ఐయామ్ వెయిటింగ్. సో, చెక్ చేస్తున్నారు. బోర్డింగ్ పాస్ చెక్ చేసి లోపలికైతే వెళ్ళిపోవాలి కదా! సో, చాలా లైన్ ఉంది. బట్ వెయిట్. నా ముందున్న పర్సన్ అయితే పదే పదే చూస్తూ ఉన్నారు. వీడియో మేబీ తనని తీస్తున్నా అని అనుకున్నాడో ఏమో తెలీదు. సో, అందుకే నేను క్యామ్ కింద అయితే పెట్టేశాను. బికాస్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి కింద పెట్టేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏం తీయలేదనుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు ప్రాబ్లమ్ ఏమనంటే మనకు ప్రాబ్లమ్ అవసరమా అని చెప్పి నేనైతే కొంచెం హైడ్ చేశాను. అండ్ ఇక్కడ వెయిటింగ్. వావ్! హాయ్ ఫ్లైట్, ఐయామ్ కమింగ్. అండ్ అక్కడ బోర్డింగ్ పాస్ చెక్ చేస్తున్న ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగా హాయ్ వెల్కమ్ టు ఎయిర్ ఇండియా అని మంచిగా ఫస్ట్ అయితే వెల్కమ్ చేశారు. అండ్ లోపల ఎలాగో మనకు వెల్కమ్ గర్ల్స్ ఉంటారనుకోండి. బట్ ఇది ఓకే. ఢిల్లీకి ఉంది. ఢిల్లీకి మనం నైట్ 2:00 అట్లా ఢిల్లీలో ల్యాండ్ అవుతాం. ఢిల్లీ టు లండన్ అయితే మార్నింగ్ 6:15కి ఉంది. సో, ఆ 6:15 వరకు 2:00 నుంచి 6:15 వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ మనమైతే అడుగు పెట్టేయబోతున్నాం ఫ్లైట్లోకి. వెయిటింగ్. ఎందుకంటే క్యాప్చర్ చేసుకోవాలి. వీడియో క్యాప్చర్ చేసి మనం మెమరీగా దాపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 1 year తర్వాత మనం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రమే ఎక్కుతాం కాబట్టి. సో, మెమరీ కోసం మెమరీస్ క్రియేట్ చేయాలి కదండి. డేంజర్ జోన్, దట్స్ ఓకే. క్యూ అయితే అసలు ఆపరేటెడ్ బై ఎయిర్ ఇండియా. హౌ నైస్, ఆపరేటెడ్ బై ఎయిర్ ఇండియా. నేనైతే నార్మల్గా ఎంటర్ అయ్యే లోపల వాళ్ళు గర్ల్స్ ఉంటారు కదా లోపల, హెయిర్ హోస్టర్స్. వాళ్ళు మేబీ నార్మల్గా ఏం అనరు. బట్ మనం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్యాప్చర్ చేయలేదు వాళ్ళనైతే. మేబీ వాళ్ళు ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి. మేబీ అవ్వరేమో, ఐ డోంట్ నో. బట్ నా అంతవరకు నేనైతే తీయలేదు. వాళ్ళని హైడ్ చేసి నాకు కావాల్సినవి నేను తీసుకున్నాను అంతే. హాయ్, ఐఎమ్ కమింగ్. ఒక్క అడుగు దూరంలో మనం ఫ్లైట్కి అయితే ఉన్నాం. వెల్కమ్. మనమే వెల్కమ్ చెప్పుకోవాలి అదంతే. ఇదైతే ఫస్ట్ క్లాస్ ఉంది. మనది వచ్చేసి ఎకనామిక్. సో, మనం బ్యాక్ సైడ్ సీట్ నెంబర్ 36. సో, బ్యాక్ వెళ్ళాలి. అక్కడ సీట్ నెంబర్స్ నాకు చాలా కన్ఫ్యూజ్ అయ్యాయి. ఎందుకంటే 2 sides కూడా 36 అనే ఉంది. సో, నేను మళ్ళీ వాళ్ళ హెల్ప్ త్రూ అయితే నేను మళ్ళీ నా సీట్ దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మనమైతే ఫ్లై అయిపోతున్నాం. అక్కడ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏం అనిపించలేదు. కానీ వన్స్ ఫ్లైట్ ఎక్కాక అయితే నాకు చాలా అసలు ఎంత ఎమోషనల్ అయిపోయానంటే చాలా ఏడుపు వచ్చేసింది. అసలు ఫుల్గా ఏడ్చేసాను కూడా. నేను ఒక్కదాన్ని సైలెంట్గా కూర్చొని చూస్తూ అసలు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇబ్బంది పడినప్పుడు నాకు ఏం అనిపించలేదు. బట్ వన్స్ ఫ్లై అయ్యే టైంలో ఏదో అయిపోయింది. అండ్ మనకు ఫ్లైట్లో వచ్చేసి ఫుడ్ ఇచ్చారు. నూడిల్స్
అండ్ గులాబ్ జామ్స్, ఓకే నూడిల్స్ ఓకే. అండ్ తర్వాత కాంప్లిమెంటరీగా ఒక కాఫీ ఇచ్చారు. కాఫీ అయితే అసలు వరస్ట్ అనుకోవాలి. ఆ తాగడం కంటే సైలెంట్గా నో అని చెప్పడం బెటర్. తర్వాత అయితే ఢిల్లీకి ల్యాండ్ అయిపోయాము 2 o'clockకి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ ఇంకోటి నాకైతే ఢిల్లీలో ఒక మంచి ఫ్రెండ్ అయితే పరిచయం అయింది. సో నేను తనైతే మార్నింగ్ వరకు మంచిగా వెయిట్ చేస్తూ ముచ్చట్లు పెడుతూ అలా అలా 4-5 hours అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఢిల్లీ టు లండన్కి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. కొంచెం వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అండ్ మనకి ఫ్లైట్లో వచ్చేసి ఫుడ్ ఇచ్చారు. సమ్ ఎగ్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్. అండ్ తర్వాత కాంప్లిమెంటరీగా టీ ఇచ్చారు. టీ ఓకే, కాఫీ అయితే నేను ట్రై చేసా బట్ బాగాలేదని టీ చేసా. బట్ టీ కూడా అలానే ఉంది. సో ఫైనల్గా అయితే మనం లండన్కి ల్యాండ్ అయిపోతున్నాం. వెల్కమ్ టు లండన్. నాకు విండో సీట్ రాలేదండి. నేనైతే వీడియో కోసం అని చెప్పేసి పక్కన అక్కడ ఒక ఫ్రెండ్ ఉంటే తన నేను వీడియో అయితే క్యాప్చర్ చేసి మీకోసం అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. సో చూస్తారని చెప్పేసి నాకు కూడా నా దగ్గర మెమొరీగా నా దగ్గర ఉంటుందని చెప్పేసి నేనైతే తీసేసుకున్నాను. అండ్ ల్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని తినే నా ఫ్రెండ్ వెల్కమ్ టు యూకే బార్డర్. ఇక్కడైతే వీడియోస్ క్యాప్చర్ చేయొద్దు బట్ నేనైతే కొంచెం చేశాను తెలియకుండా. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక లగేజెస్ తీసుకొని అండ్ ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తాయండి. సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ నేమ్ వచ్చేసి రేఖా SVS. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే ఇప్పటి నుంచి మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.